నిజంగా ఈ కాలంలో కొందరికి సొంత ఇల్లు ఉండుడే గొప్ప అనుకుంటారు. 100 గజాల సొంత ఇల్లు ఉంటే చాలు. కొందరైతే భూమి మీద ఆగనే ఆగరోళ్ళ ఈ ఇల్లు నాది నాది సొంత ఇల్లు అనుకుంటా ఒగ మురిసిపోతారా. కొందరైతే గర్ర గర్ర కూడా చూయిస్తారు. ఇక ఇంటి ముంగట ఒక కారు, సందుగల 10-20 తులాల బంగారం ఉంటే ఇక భూమి మీద ఆగనే ఆగరు కావచ్చు. ఇక అసొంటోళ్ళు ఈ ముచ్చట చూస్తే ఇంకేమైతారో మరి ఆగ చూడోర్రి. అయితే మొన్న కథారాజు మన దేశానికి వచ్చే కదా, మన మోడీ సార్ అయితే జన్మ జన్మల దోస్తారన్నట్టే అలే భలే కూడా తీసుకున్నాడు. ఇక ఆ రాజెంబడి బొచ్చడి మంది షేకులు వచ్చి షాయి బిస్కెట్లు తినుకుంటా మోడీ సార్తోని మాట ముచ్చట పెట్టిరు. అసలు ఈ రాజావారికి వాళ్ళ దేశంలో ఏ పాట ఆస్తులున్నాయి కావచ్చు, గిది అనుమానం నాకు గుట్టింది. ఎంక్వైరీ చేసినా మీకు చెప్పేదాకా నాకు పానం ఆగది. కన్నార్పకుండా టీవీ సౌండ్ ఎక్కువ పెట్టుకుని మరి మంచిగా నూరే. ఇగో ఈ బంగ్లా ఉత్తపచ్చి బంగ్లా కాదు, బంగారం బంగారం మేడ. తనాభీలు, సజ్జలు, దిగుట్లు అన్ని బంగారం పూత పూసినాయే. అగో ఈ కుర్చీలు చూడు, అబ్బా ఏమన్నా మెరిసిపోతున్నాయా. బంగారం పియే ఇవి. ఎవడన్నా కాసు దోస్తో సుట్టపోడా అత్తే ఈ బంగారు కుర్చీలను కూర్చోబెడతాడట. ఇక ఈ కథ రాజుకు డెకోల మంచాలు గీకోల మంచాలు నడవై బంగారు మంచాలల్లా ఒరుగుతనే రాజావారికి నిద్ర పడతాదట. ఈ బంగారు మేడల 15 అర్రలున్నాయి. 300 కార్లు అట్టేటట్టు పార్కింగ్ జాగా పెట్టుకున్నాడు మహానుభావుడు. ఇక ఇది చాలదని లండన్ లో కూడా న్యూయార్క్ లో పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయట. ఇక సపరేట్ ఓడలు గీడలు కూడా కొనుక్కొచ్చుకొని పెట్టుకున్నాడు. ఇక 3000 కోట్ల రూపాయలతోని పెద్ద బోటే ఉన్నదో ఈయనకు. ఇవి చాలయని 14 సపరేట్ విమానాలు ఉన్నాయట. సైకిళ్ళు బైకులు కొన్నట్ట కొంటాడట. ఇక విమానాలు ఇంట్లో పెట్టుకున్నోడు కార్ల గురించి సపరేట్ గా చెప్పాలనా. ఈ రాజావారికి 17,000 కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు ఉన్నాయి. మంచిగి నుర్రి 17,000 కోట్ల రూపాయలు. అసలు 17,000 జీతం ఉన్నోలే జీతం వచ్చినాడు ఒక్కరోజు భూమి మీద ఆగరు కొందరు. అసాంటిది 17,000 కోట్ల రూపాయల ఆస్తి అంటే అసలు ఏం చేసుకుంటాడు కావచ్చినే. ఆగ చూడవు ఎంత ముషి ముషి నవ్వుకుంటుంటుండో. నీ నవ్వు సల్లగుండా ఏం చేసుకుంటావు సారు గిన్నిగానం. ఏందో ఏమో పట్టురి. కొందరు 2 తులాల బంగారం ఉంటేనే మురిసి ముప్పందం అవుతారు. కానీ ఈయనకు ఎంత ఆస్తుపాస్తలున్నా గివ్వే తెల్ల బట్టలు తప్ప ఇంకో రంగు బట్టలు దొడగడు. అంతే పట్టురి కొందరు కిస్మతు కదా.